ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరలా ఈ యొక్క 40 రోజుల ఉపవాస ప్రార్థనలో యొక్క అద్భుతమైన రీతిలో మరలా ఆ యొక్క 17వ రోజులోనికి మిమ్మల్ని అందరూ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని యొక్క అంత్య దినాలలో దేవుని యొక్క రాకడకై నిందారహితులుగా సిద్ధపరిచి దీవించి ఆశీర్వదించును గాక. వాక్యం చదువుకుందాం. రాజుల మొదటి గ్రంథం 5వ అధ్యాయం 3వ వచనం. యెహోవా నా తండ్రి అయిన దావీదు శత్రువులను అతని పాదముల క్రింద అణచు వరకు అన్ని వైపులను యుద్ధములు అతనికి కలిగి ఉండెను. హల్లెలూయా, హల్లెలూయా. రాజైన సొలొమోను అంటున్నాడు, తన తండ్రి అయిన దావీదును గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమంటున్నాడు అనంటే, యెహోవా నా తండ్రి అయిన దావీదు శత్రువులను అతని పాదముల క్రింద అణచు వరకు. దావీదు యొక్క శత్రువులను దావీదు యొక్క పాదముల క్రింద అణచు వరకు అన్ని వైపులను యుద్ధములు అతనికి కలిగి ఉండెను అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత అద్భుతమైన మాట అండి. ఎంత అద్భుతంగా సొలొమోను తన తండ్రి అయిన దావీదును గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే చూడండి, ఇదిగో నీ జీవితంలో కొన్ని శ్రమలు, కొన్ని ఇబ్బందులు, వ్యతిరేకతలు, కోర్టు కేసులు, ఆర్థిక ఇబ్బందులు, ఇంకా అనారోగ్య సమస్యలు, ఇంకా ఏ సమస్యలు ఉన్నాయి, మనుషుల నుంచి వస్తున్న నిందలు ఏవేవి ఉన్నాయి నీ లైఫ్లో. అందుకనే చూడండి, ఈ యొక్క ఇబ్బందులు, ఈ యొక్క వ్యతిరేకతలు, ఈ యొక్క సమస్యలు నీ లైఫ్లోకి ఎందుకు వస్తున్నాయి తెలుసా? వీటన్నిటిని నువ్వు జయించడానికి. హల్లెలూయా, హల్లెలూయా. వీటన్నిటిని నువ్వు జయించడానికి. అందుకనే దావీదుకు దేవుడు ఈ యొక్క అన్ని వైపులా యుద్ధములు దేని కొరకు కలగజేసిండంటే, అతని శత్రువులందరినీ అతని పాదముల క్రింద అణచడానికి దేవుడు దావీదుకి ఈ యొక్క యుద్ధములు అనేవి కలగజేసినాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ జీవితంలో కూడా నీకుంటున్న శత్రు పోరాటాలు కావచ్చు, నీకుంటున్న ఆ యొక్క ఇబ్బందులు కావచ్చు, నీకుంటున్న వ్యతిరేకతలు కావచ్చు, ఇవన్నీ కూడా దేవుడు నీ లైఫ్లోకి ఎందుకు అనుమతిస్తున్నాడో తెలుసా? వీటన్నిటిని నీ పాదముల క్రిందికి దేవుడు తీసుకొని రావడానికి, వీటన్నిటి మీద నువ్వు విజయాన్ని పొందుకొనడానికి దేవుడు ఈ యొక్క ప్రతి పోరాటాలను దేవుడు నీ లైఫ్లోకి అనుమతిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది నమ్ముతున్నారండి? కమాన్, హల్లెలూయా. అందుకని నువ్వు ఏ విషయంలో కూడా నువ్వు భయపడకు. ఇదిగో యుద్ధము చేయడానికి ఆయన సామర్థ్యమును నీకు కలగజేయబోతున్నాడు. వాటిని జయించడానికి నీకు ఆయన సామర్థ్యమును కలగజేయబోతున్నాడు. నువ్వు క్రీస్తును అంగీకరించి క్రీస్తుతో ముందుకు కొనసాగుతున్నప్పటికీ, అయ్యో నాకు ఈ శ్రమలు ఎందుకు వస్తున్నాయి, అయ్యో ఈ వేదనలు ఎందుకు వస్తున్నాయి, అయ్యో ఈ యొక్క శత్రు పోరాటాలను నేను భరించలేకపోతున్నానని ఈరోజు నువ్వు ఒకవేళ కృంగిపోతున్నావేమో, నువ్వు ఏమాత్రం కూడా నువ్వు కృంగిపోకు, ఏమాత్రం కూడా నువ్వు అలసిపోకు. ఇవన్నీ ఎందుకు దేవుడు నీ జీవితంలోకి అనుమతిస్తున్నాడు అని అంటే, ఈ యొక్క ప్రతి సమస్యల మీద నువ్వు విజయాన్ని పొందుకొనడానికి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క ప్రతి సమస్యల మీద నువ్వు జయమును పొందుకొనడానికి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఈ యొక్క శత్రు పోరాటాలు దేవుడు నీ లైఫ్లోకి అనుమతిస్తున్నాడు, కానీ దేవుడు నిన్ను నాశనం చేయడానికి కాదు. ఈ యొక్క శత్రు పోరాటాల ద్వారా, ఈ యొక్క శ్రమల ద్వారా నిన్ను నశింపజేయడానికి ఎంత మాత్రం కూడా కాదు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే డోంట్ వరీ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. అందుకనే మీరు ఏ విషయంలో కూడా మీరు కృంగిపోకండి. ఇదిగో ఆయన ఈ యొక్క శత్రువులను దావీదు జీవితంలోకి అనుమతించింది దేవుడే. కానీ ఆ శత్రువులను ఎదుర్కొనడానికి దావీదుకు సామర్థ్యమును కలగజేసిన వాడు కూడా దేవుడే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, నీవు ఎవరో నేను అవమానించిన ప్రజలందరూ కూడా చూడాలి అని అంటే నువ్వు వారిని జయించాలా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వారు నీ మీద వేస్తున్న ఆ యొక్క నిందలకు నువ్వు గొప్ప సమాధానము చెప్పే రీతిగా నువ్వు ఎదగాల.
నిన్ను హెచ్చించడానికే, నిన్ను బలపరచడానికే, నిన్ను ఘనపరచడానికే దేవుడు నీ జీవితంలోకి ఈ యొక్క శత్రు పోరాటాలను అనేవి అనుమతిస్తున్నాడు. అంతేగాని నిన్ను ఏమాత్రం కూడా కృంగింపజేయడానికి కాదు, నిన్ను నశింపజేయడానికి ఎంత మాత్రం కూడా కాదు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే చూడండి, అతని శత్రువులు అతని పాదముల క్రింద అనొచ్చు వరకు అన్ని వైపుల యుద్ధములు అతనికి కలిగి ఉండెను. ఈరోజు నీకు ఒక్క సమస్య వచ్చేసరికి నువ్వు బాధపడుతున్నావు. ఈరోజు నీకు ఒక 2-3 సమస్యలు వచ్చేసరికి నువ్వు బాధపడుతున్నావు. నో, అసలు బాధపడవలసిన అవసరమే లేదు. ఎందుకో తెలుసా? ఆయన నీ పక్షాన ఉండి ఆయన గొప్ప కార్యములు జరిగించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నీతో ఉండి ఇదిగో నీ జీవితంలోకి వస్తున్న ఆ సమస్యలను జయించడానికి ఆయన నీకు బలమును అనుగ్రహించబోతున్నాడు. అందుకనే దావీదు అంటాడు, నా చేతులకు నా విరులకు పోరాటమును యుద్ధమును నేర్పువాడు ఆయనే. హల్లెలూయా. నువ్వు యుద్ధము చేయడానికి సామర్థ్యమును కలుగజేసిన వాడు దేవుడే. ఇదిగో నేను మా దేవుని వలన మేము శూర కార్యములను చేయిస్తాం, మేము శూర కార్యములను చేస్తామన్నట్లుగా. ఇదిగో ఎస్, నీ దేవుని వలన, దేవుడు నీకుండే విధానమును బట్టి, దేవుడు నీ జీవితంలోకి ఆయన ఇన్వాల్వ్ అయ్యే ఆ యొక్క విధానమును బట్టి నువ్వు ప్రతి కార్యములను ఖచ్చితంగా జయించగలుగుతావు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క ప్రతి శోధనలను జయించడానికి దేవుడు ఈ యొక్క శోధనలు నీ జీవితంలోకి అనుమతించినాడు. శోధనలు నీవు ఎవరో, దేవుడు నీ పక్షాన ఏ విధంగా ఉన్నాడో ఆ శోధనలకు తెలియాలి అని అంటే నువ్వు వాటిని ఖచ్చితంగా జయించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క భయంకరమైన ఈ యొక్క ప్రతికూల పరిస్థితులను ఖచ్చితంగా జయించి తీరాలా. ఎప్పుడు జయిస్తావు? ఎప్పుడు వాటి మీద నువ్వు విజయాన్ని పొందుకుంటావు అని అంటే ఆ యొక్క సమస్య నీకు రావాలి. నీకు విజయం కావాలంటే ఒక సమస్యతో నువ్వు పోరాడాలి. నీకు విజయం అవసరం లేకపోతే ఏ సమస్యతో నువ్వు పోరాడవలసిన అవసరం లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ పరుగు పందెములో నువ్వు ఒక రన్నింగ్ రేస్ ఉంటుందండి. ఆ యొక్క రన్నింగ్ రేస్లో నువ్వు ఒక్కడివే పరిగెత్తుతే అసలు దానికి అర్థమే లేదు. హల్లెలూయా. నీకు పోటీగా నిలబడేవారు కూడా ఉండాలి. హల్లెలూయా కదండి. నీకు పోటీగా నిలబడేవారు కూడా ఉండాలి. వారందరితో కలిసి నువ్వు పోరాడినప్పుడే నీ సామర్థ్యం అందరి ఎదుట హెచ్చించబడుతుంది, నువ్వందరి ఎదుట హెచ్చించబడతావు. హల్లెలూయా. అందుకనే ఏ విషయంలో కూడా కొన్ని సమస్యలు వస్తున్నప్పుడు ఆ విషయాలను బట్టి నువ్వు అసలు కృంగిపోకు, ఆ విషయాలను బట్టి నువ్వు అసలు బలహీనపడకు. దేవుడు నీ పక్షాన ఉండి గొప్ప కార్యములు జరిగించబోతున్నాడు. ఆ కార్యములు జరిగించడానికి దేవుడు నీకు సామర్థ్యమును బలమును దేవుడు అనుగ్రహించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ప్రార్థన చేసుకుందామా. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారైన లోకరక్షకుడా, నాయన అద్భుతమైన రీతిలో తండ్రి యొక్క 40 రోజుల ఉపవాస ప్రార్థనలో నాయన ఈ యొక్క 17వ రోజు కూడా తండ్రి నాయన ప్రతి ఒక్కరితో నాయన ఈ యొక్క వర్తమానం ద్వారా నాయన మీరు మాట్లాడినందుకే నీకు వందనాలు చెల్లిస్తూ వస్తున్నాను తండ్రి. ఇదిగో నాయన వారి యొక్క శత్రు పోరాటాలను ఎదుర్కొన్నట్టుకు తండ్రి సామర్థ్యమును బలమును నాయన ప్రతి ఒక్కరికి నాయన మీరు అనుగ్రహించి నీ కృపలో భద్రపరచమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎంతమంది 40 రోజుల ఉపవాస ప్రార్థనలో ఎంతమంది సిద్ధపడుతున్నారండి? ఎంతమంది ఉదయకాల ప్రార్థనలో ఇక సాయంకాల ప్రార్థనలో ఎంతమంది పాల్గొంటున్నారు? ఎంతమంది సండే సర్వీస్లో ఈ యొక్క 40 రోజుల ఉపవాస ప్రార్థనలో పాల్గొంటున్నారు? ఇక మీరు సండే సర్వీస్కి రావాలనుకునేవారు అందరూ కూడా ఖచ్చితంగా రండి. రాయకోడ్లో మండల ఆఫీస్ వెనకాల మన ఆరాధన జరుగుతుంది. మన ఆరాధన జరిగే స్థలం ఉంది కనుక ప్రతి ఒక్కరు కూడా మిస్ అవ్వకండి. ప్రతిరోజు ప్రతి ఆదివారం 10:30కే 10 గంటల 30 నిమిషాలకి ఆ యొక్క ఆరాధన ప్రారంభించబడుతుంది కనుక ఎవ్వరు కూడా మిస్ అవ్వకండి. ప్రతి ఒక్కరు మీరు మీ కుటుంబ సమేతంగా పాల్గొనండి. ఈ యొక్క 40 రోజులు కూడా మనం ప్రార్థించి ఇదిగో ఈ యొక్క సంగతిని బట్టి మనం ప్రార్థిస్తున్నప్పుడు, ఆ యొక్క మీకుంటున్న ప్రతి పరిస్థితులను బట్టి మనం ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు ఆ ప్రతి కార్యంలోనూ దేవుడు జరిగించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరలా మనం అందరం రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు.